కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ఈ 1 ఇయర్ పరిపాలన? ప్రస్తుతానికి అయితే పర్లేదు సార్. ఇంకా మన కూటమి ప్రభుత్వం ప్రజల మీద మనకి అన్ని సర్వే చేయాలి. ప్రజల్లో ఉన్న లోటుపాట్లని దృష్టి సాధించి కొంచెం లోకేష్ గారు, నారా చంద్రబాబు గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రజల తాలూకా సాధక బాధలన్నీ చూసినట్టయితే బాగుంటుంది. గత ప్రభుత్వం మీదకి మార్పు ఏమైనా కనబడ్డదా? మార్పు అయితే శాంతి భద్రతల విషయంలో మాకు అంటే వచ్చి అన్నాలు అవ్వలేదు కదండి, 1 ఇయర్ అవుతుంది కాబట్టి గడుస్తున్న కాలం బట్టి మనకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసమే గానీ ఏవైనా అనుకోండి, లిక్కర్ లో గానీ ఏదైనా సరే. ఇప్పుడు ఆ లిక్కర్ విషయంలోకి వస్తే గతంలోని జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మధ్య తయారు చేయడం వల్ల చాలా ప్రజలు అనారోగ్యపడి రోడ్డును పడి చాలా మంది చనిపోయారు, కిడ్నీ లివర్లు పాడైపోయి. అప్పుడు ఎట్లా ఉండేది సార్ మద్యం విషయంలో కానీ? ఎట్లా ఉండేది? మద్యం చాలా దారుణంగా ఉండేదండి. ఈవెన్ నేను కన్జ్యూమ్ చేయకపోయినా మా ఫ్యామిలీలో చాలా మంది కన్జ్యూమ్ చేస్తారు, ఫ్రెండ్స్ లో గానీ వాళ్ళలో గానీ. ఈ మద్యంలో ఆల్కహాల్ శాతం, స్పిరిట్ శాతం ఎక్కువ అయిపోయిందండి. ఆల్కహాల్ కదా, స్పిరిట్ శాతం, డేంజరస్ కెమికల్స్ ఎక్కువ కలిసిపోయి ఏవేవో బ్రాండ్లు, తెలియని బ్రాండ్, బూమ్ బ్రాండ్ అని అవని ఇవని చెప్పి ప్రజల ఆరోగ్యాన్ని, వారి యొక్క అవయవాలను కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆఖరికి ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి అనేది ఏర్పడింది సార్. ఇప్పుడు గతంలోని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే యూపీఐ ట్రాన్సాక్షన్ ఏమీ లేకుండా డబ్బు ఇస్తేనే మధ్య విధంగా ఉండేది. డబ్బు ఇస్తే మద్యం తాగేవారు, ఆ లివర్లు అన్ని కల్తీ మద్యం తాగి కొనుక్కొని చనిపోయేవారు. ఆ డబ్బు అంతా జగన్ ఖాతాలోకి వెళ్ళిందని ఇప్పుడు అన్ని కేసులు పట్టి అందరినీ లోపల వేస్తున్నారు. ఇది ఎంతవరకు? 100% షూర్ అండి. అది ఈ ట్రాన్సాక్షన్ అనేది బెస్ట్ ఈ ప్రభుత్వం చేసింది. అదే విధంగా ప్రతి దగ్గర ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉండటం వల్ల ప్రతి వాళ్ళకి ఒక అకౌంటబిలిటీ ఉంటుంది సార్. అదే రీతిగా మద్యం అనేది ఏంటంటే పోయిన ప్రభుత్వంలో క్యాష్ ఇస్తే గానీ మద్యం ఇచ్చేవారు కాదట. దానివల్ల మనకేంటంటే ఈ ప్రభుత్వంలో ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల ప్రతిదీ ఎంఆర్పి ధరలకి మద్యం అమ్మటం అదొక మంచి గుడ్ పాలసీ. నెక్స్ట్ క్వాలిటీ మద్యం అవ్వటం కూడా మంచిది. ఆటోమేటిక్ గా ఏంటంటే ప్రజల్లో ఒక అవగాహన అనేది వస్తుంది. అత్యధికంగా కన్జ్యూమ్ చేసే వాళ్ళకి కానీ, అల్పంగా కన్జ్యూమ్ చేసే వాళ్ళకి కానీ ఆరోగ్యాలు బాగున్నాయి సార్. ఇప్పుడు ఆరోగ్యాల మీద ప్రాబ్లం, దుష్పరిణామాలు అయితే రావట్లేదు. ఇప్పుడు ఈ స్కామ్ జరగడం ఒక్కొక్కరిని లోపల వేసుకుంటూ వెళ్తున్నారు. ఇది కరెక్ట్ అని అంటారా సార్? ఇప్పుడు ఈ స్కామ్ పెద్ద మొత్తానికి జరిగింది, ప్రతి ఒక్కరిని లోపల వేస్తున్నారు. ఇది కరెక్ట్ అని అంటారు సార్? కరెక్టా రాంగ్ అనేది ఇప్పుడు న్యాయ విచారణ పరిధిలో ఉంది. ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు కాబట్టి ఈ యొక్క పద్ధతి కరెక్టే. నారా చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే పద్ధతి కరెక్టే. నీతి అవినీతి అనేది మనకి కాలమే తెలుస్తుంది అన్నట్టు ఈ సంవత్సర కాలంలో బాబు గారు నాయకత్వంలో, కూటమి ప్రభుత్వం నాయకత్వంలో మనకి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారండి. ఆటోమేటిక్ గా నెక్స్ట్ మీకే తెలుస్తుంది నెక్స్ట్ వెళ్ళే వాళ్ళు ఎవరు అనేది కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, తలలు తీసేస్తాను, ఆ సినిమా చూపిస్తాను అంటున్నారు. ఇది ఈ మాటలు ఎట్లా ఉంటాయి? రాక్షస పాలన, రాక్షస తత్వంగా మాట్లాడుతున్నారండి. అది కరెక్ట్ కాదు. ఇది 100% రాంగ్. ప్రజలకి విచక్షణ అనేది ఉంది. కాస్త కోస్తో ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు విద్యా దీవెన ఈ విధమైన పథకాల వల్ల చదువుకున్నారు, ఐటీ జాబులు సంపాదించారు. ఆల్మోస్ట్ అందరికి ఒక ఐడియా అనేది ఉంది, ఎవరు వస్తారు ఎవరు రాదు అనేది. ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు రావడం కరెక్ట్, రావాలి సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది సార్. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు? ఎట్లా ఉంది రోడ్లు కానీ? చాలా బాగుంది సార్, అన్నిటి డెవలప్ చాలా బాగానే ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్, టౌన్ మొత్తం అన్ని సంక్షేమ పథకాలు, నాకు గ్యాస్ వచ్చింది, తల్లికి వందనం వచ్చింది, అన్ని పథకాలు అర్హత అన్ని సంపాదించారు సార్, అన్ని బాగానే ఉంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలోని మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తయారు చేసి చాలా ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు అట్లా ఉండేది సార్. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా బాగుందండి. మన డబ్బులు ఇచ్చి ఏమనుకుంటే కొనుక్కోవడం, ఇది జగన్ ఏదంటే అదే అమ్మాలి. దాని వల్ల కిడ్నీ రోగులు ఎక్కువైపు మన KGH లో కూడా వైజాగ్ లో కొన్ని 100 మంది రోగులతో ఇబ్బంది పడ్డారండి. ఇప్పుడు స్పిరిట్ కలపడం వల్ల చాలా మంది అనారోగ్యపై కనీసం భోజనం కూడా చేయకుండా అలవాట్లు పడిపోయి రోజు తాగి కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయి అంటున్నా. నిజమేనండి, కంపల్సరీ. ఎందుకు నేను ఒక మందు బాధ్యతనే నైట్ ఎక్కువ తాగితే అసలు భోజనమే చేయనండి ఒకప్పుడు. ఇప్పుడు భోజనం కూడా లాగుతుంది. ఇప్పుడు స్పిరిట్ గా అంత క్వాలిటీ ఉంది, నచ్చింది, దొరుకుతుంది. మెయిన్ అది సాటిస్ఫై ఉందండి. అది ఇప్పుడు గతంలోనే ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ ఏ ఉండేవి కాదు, డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు. అప్పుడు ఆ డబ్బులన్నీ జగన్ ఖాతాలోకి వెళ్ళేదని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఇప్పుడు జైల్లో కూడా వెళ్తున్నారు. దీని మీద మీరేమంటారు? అది కంపల్సరీనండి. ఎందుకంటే అక్కడ ఫోన్ పే తీసి క్యాష్ అండి, అలాగే పక్క షాప్ కి వెళ్ళి ఫోన్ పే చేస్తే వాళ్ళు 110 రూపాయలు తీసుకుంటే వెళ్ళండి. ఇది ఎక్కువ రేటు. ఈ ఫోన్ పే చేయడం వల్ల
ఇది ఒక 10 రూపాయలు లాస్ అయ్యేదండి. తొలి విధానాలన్నీ తప్పండి. ఇప్పుడు అంతా బాగుంది, పర్ఫెక్ట్ గా ఉందండి సార్. ఇది మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ 40 అండి, 2040 వరకు ఎదురులేదండి. కూటమి ప్రభుత్వం చాలా బాగుంది సార్. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను అక్కడికి వెళ్ళిపోతారు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి సార్. పాత కేసులన్నీ వచ్చేస్తున్నాయి సార్, రాజమండ్రి సెంట్రల్ జైలు మాత్రం గ్యారెంటీ. ఈ స్కామ్లు ఉన్న వాళ్ళందరినీ ప్రతి ఒక్కరు లోపల వేయడం కరెక్టేనంటారు. నెంబర్ 1 సార్, అది వేయాలి. ఎందుకంటే 3500 కోట్లు కుంభకోణం అయింది. కుంభకోణం అంతా బయటకు రావాలి సార్. అదంతా మా సొమ్ము సార్. అది మా లాంటి ఇబ్బంది పడి గత 5 సంవత్సరాల్లో నేను 18 లక్షల ముందు తాగానండి. రోజు 1000 రూపాయలు ఇంటూ 5 సంవత్సరాలు లెక్క అయ్యండి. 18 లక్షలు అయిపోయి హెల్త్ పోయింది. షుగర్, బీపీ, మందు గత పాత విధానాల వల్ల ఆరోగ్యపరంగా దెబ్బతిన్నాం. కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. 40 సార్, 2040 అంతవరకు ఎదురులేదు సార్. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూటమి పరిపాలన ప్రెసెంట్ బాగానే ఉంది సార్. ప్రశాంతంగా నడుస్తుంది. కొంచెం ఏది దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాల అవకాశాలు కొంచెం పెంచి మన స్టేట్ పిల్లలు బయట ఊరికి వెళ్ళి ఉద్యోగం చేయకుండా ఇక్కడే చేసేట్టుగా దయచేసి మిమ్మల్ని వేడుకుంటాం. 100% ఆ నమ్మకం ఉన్న వల్లే మేము అందరూ అతను ఓటు వేసాము. గత ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయలేదు? గత ప్రభుత్వం ఉంటే ఈ పాటికి ఎప్పుడో మనం సెకండ్ శ్రీలంక అయిపోతుంది సార్. మనకి గురుగారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలోని మద్యం నిషేధిస్తానని చెప్పి గవర్నమెంట్ వాళ్ళతోనే మద్యం అమ్మించి కల్తీ మద్యంతో చాలా మంది అనారోగ్య పాలైపోయి లివర్లు, కిడ్నీలు పాలైపోయి చాలా మంది చనిపోయారు. ఇది ఎట్లా ఉంటుంది గతంలోని పరిపాలన? 100% అండి. నేను మందు అనేది 3 రకాలుగా తీసేస్తాను అన్న వ్యక్తి బార్ పెడతారంట. బార్ లో ఒక రేటు, వైన్ షాప్ లో రేటు. కుక్కల కన్నా ఈనగా చూసారండి పబ్లిక్ ని. అది కూడా ఏంటి, చెత్త మందు తయారు చేసి ఎంతో మంది ప్రజల్ని పొట్ల పోసుకున్నారండి. ఇది దేని వల్ల అతను ఓడిపోయాడు అతను తెలియదు. అతనికి 90% ఎంత మంది సావుకు కారణం అయిపోయాడు ఆ ఉసురేపు ఇదండి. ఇప్పుడు గతంలోనే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా ఓన్లీ డబ్బు ఇస్తేనే మద్యం ఇచ్చే విధంగా ఉండేది. ఆ మధ్య ఆ డబ్బు అంతా జగన్ అకౌంట్ లోకి వెళ్ళిందంటారు. వాస్తవం 100% వాస్తవం అండి. ఇదన్నీ కొన్ని వస్తాయి, బయటకు వస్తాయండి. ఇప్పుడు ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు లోపల వేస్తున్నారు. ఇది కరెక్టే అంటారా? కరెక్టే అండి. చంద్రబాబు లోన్ వేయలేదండి, భగవంతుడు లోన్ వేస్తున్నాడు. భగవంతుడు అతని ద్వారా రప్పించి అతను లోన్ చేస్తున్నారండి. అంతా భగవంతుడు దయ. ఏదో మనం పాపం చేస్తాం, చెందాం, ఎవరు తెలియదు అనుకోవచ్చు. ఎవరిని ఏమార్చలేదు, అతను ఏమార్చలేదు. ఎప్పుడు చూస్తామని చెప్తారు, దేవుడు అంటారు. అతనే దేవుడు. అతను శిక్షిస్తున్నారు చూడండి. ఇంకా వస్తాయి, ఇంకా ముందు ఉందండి. మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను అంటున్నాడు. రపరపలు ఇంట్లో కూర్చొని ఆడించుకుంటారు. అతను బయట ఏం చేయలేరు. అతను అది ఓగా కాదు. ఇలాగే లాస్ట్ టైం కూడా చెప్పారు, ఎన్నో చెప్పారు. ఏంటండి, ప్రజలు తెలుసుకుంటే ఏం చేయలేరండి. టోటల్ అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారా? ఈ 4 సంవత్సరాలు డెవలప్ అయ్యే అవకాశం 100% ఉందండి. ఉంది కాబట్టి మేము ఓట్లు వేసామండి. దయచేసి మా పిల్లలు బ్రతుకు మాత్రం చూడండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు, యువ నాయకుడు లోకేష్ గారు, మీరందరూ దయచేసి దయకలిగి